ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మాత్రం ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ మరో స్థాయికి వెళ్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ ప్రజలు కనుక వైసీపీకి మరో అవకాశం ఇచ్చారంటే ఇంతగా నాకు తెలిసి దీనికి మళ్ళీ ఒక 30% 20% దిగజారిపోతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ అనేది ఉండదండి. వాళ్ళకి ఒకటేనండి. నేను నేనేమి టీడీపీ పార్టీ కాదండి, అందులో సభ్యత్వం లేదు, సంబంధం లేదండి. నాకు ఒక చదువుకున్న పౌరుడిగా నేను బీకాం చేశానండి. ఒక పౌరుడిగా చెప్తున్నాను. నాకేమనిపిస్తుంది అంటే గుడ్డి కన్నా మెల్లనయం కదండి. అందువల్ల ఏంటంటే ఏమాత్రం పరిపాలన తెలియని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా పరిపాలన దక్షత ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. వీలైనంత త్వరగా డెవలప్మెంట్ చేయగలరనే నమ్మకం నాకు గట్టిగా ఉందండి. మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందండి. ఈ కూటమి ఇలాగే ఉంటుంది అనుకుంటే, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉంటే బాగుంటుంది? లేదు మేడం, అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇలాగుంటేనే బాగుంటుందండి. ఇలాగుంటేనే బలం. ఏదైనా ఐక్యత అనేది ఒక బలం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విడిగా పోటీ చేసినా కూడా గెలిచి ఉండేవారేమో. బట్ ఏంటంటే ఈ మన జనసేన ఇవన్నీ కలవడం వల్ల మన కేంద్ర ప్రభుత్వంతో కాస్త మంచిగా ఉండగలుగుతున్నాం. అక్కడి నుంచి నిధులు తెచ్చుకోగలుగుతున్నాం. తద్వారా మనం డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. అదే సింగిల్గా పోటీ చేసి ఉంటే మనకి నిధులు ఎంత ఇదిగా అయితే వచ్చాయి కదండి. మీకు తెలిసే ఉంటుంది, రాష్ట్రానికి ఒక పరిమితిగా ఇన్ని నిధులైనా వస్తాయి. బట్ మనకు అనుకూలమైన వ్యక్తి అక్కడ ఉంటే, ఆ కూటమిలో మనం భాగంగా ఉంటే మనకు డెవలప్మెంట్కి ఖచ్చితంగా మంచి నిధులు వస్తాయి. ఆ నిధులు రావబట్టే ఈరోజు రాజధాని అలా డెవలప్ అవుతుంది. డేటా గూగుల్ సెంటర్స్ లాంటివి వస్తున్నాయి. కొన్ని వేల మందికి ఉద్యోగాలు త్వరలో కల్పన జరుగుతుంది. ఎన్నో పరిశ్రమలు, అన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయండి. ప్రతి ఇండస్ట్రీ కూడా ఫైన్ కట్టినట్టు కట్టాల్సి వచ్చేదండి వైసీపీ ఉన్నప్పుడు. ఈ పరిశ్రమలన్నీ ఓన్లీ శంకుస్థాపనతోనే ఆగిపోతాయి, ఇవన్నీ ముందుకు వెళ్ళవు అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారండి. దానికే ఉంటారు అంటే వాళ్ళ సమయంలో అయ్యే జరిగినాయి కదండి. ఇప్పుడు తద్భావన తద్భవత అండి. మనం ఏది చేస్తామో మనం ఏది చూస్తామో అలాగే అనిపిస్తుంది. వాళ్ళ పరిపాలన అలాగే జరిగింది కాబట్టి వీళ్ళు కూడా అలాగే చేస్తారనేది వాళ్ళ భావన. సహజమండి. కానీ చేసి చూపించిన రోజు వీళ్ళకి కళ్ళు తిరిగిపోతాయండి. ఇవాళకి ఏం జరగదు కదా మేడం గారు. టైం కావాలి కదా దేనికైనా. ఆ టైంలో ఆయన చూపిస్తాడు. అంత దక్షత ఆయనకు ఉందండి. ఆయన ఏదో ఉందండి, ఖచ్చితంగా ఉంది. మరి ఏపీలో అంటే రేట్లు, నిత్యావసర వస్తువులు కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే పెట్రోల్ ఒకేసారి 3 రూపాయలు పెరిగిందండి. మరి దానికి కూడా కూటమి ప్రభుత్వంకి చేత కావట్లేదు. అంటే ఆల్రెడీ కూటమిలో ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెరిగినా సరే మరి ఇవన్నీ పట్టించుకోవడం చేత కావట్లేదు. అప్పుడు మేము ఉన్నప్పుడు 1 రూపాయి పెరిగితేనే 1 రూపాయి అని చెప్పేసి వేలెత్తి చూపించారు. మరి ఇప్పుడు మునుపు చూస్తే ఒక 10 రూపీస్ పెరిగింది, ఇప్పుడు ఒక 3 రూపాయలు పెరిగింది. దీంతో వైసీపీ వాళ్ళు అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. దానికి ఏమంటారు మేడం గారు? బయట యుద్ధాలు జరుగుతున్నాయి. మనకి క్రూడ్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ రావడం మనకి చాలా ఇబ్బంది అయిపోయింది. డిమాండ్ లేనప్పుడు, సప్లై లేనప్పుడు డిమాండ్ పెరగడం అతి సహజం. మనం ఒక్క రాష్ట్రంలోనే పెరగలేదు కదండి. అయినా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎవరి చేతిలో ఉంటాయి మేడం? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయని ఆయన కాదు మేడం గారు. పొత్తులో ఉంటే అన్ని రాష్ట్రాలతో మానిచ్చేసి మన ఒక్కరికే ఎవరు కదా మేడం గారు. ఎంత పొత్తు, వాళ్ళు కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా, సహజమే కదా. ఇప్పుడు 10 మంది తినాలంటే ఒకటి పస్తు ఉండాలి మేడం, అది సహజం కదా. ఇక అన్ని వాళ్ళకి అనుకూలంగా వెళ్ళాలని అసలు వైసీపీ అసలు చేసింది ఏముంది మేడం గారు? ఒక మాట చెప్పండి. డబ్బులు ఇచ్చి బద్దకస్తులు చేసి ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తూనే ఉన్నారు కదా. డబ్బులు ఆపేస్తే నిజంగా వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇవ్వలేదు అనుకోవచ్చు. వీళ్ళు కూడా ఆల్రెడీ ఇస్తున్నారు కదా. వీళ్ళు అప్పుడు వాళ్ళ ఒక్కళ్ళకి అమ్మఒడి ఇస్తే ఇప్పుడు వీళ్ళు ఇద్దరికి తల్లికి 100 ఇస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఎంత చేసినట్టు చెప్పండి అని అడుగుతున్నారు కదా. ఓకే మేడం గారు, మేము ఇస్తేనేమో సోమరిపోతులు చేసామన్నారు, మరి మీరు ఇస్తుంటే ఏం చేసినట్టు అని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఓకే మేడం, అంటే ఒకటి మేడం గారు, చదువుకునే విద్యార్థులకి ఇవ్వడం అయితే తప్పు కాదు మేడం. ఒక టైలర్కి 10,000, లేకపోతే ఒక నాయ బ్రాహ్మణికి 10,000, లేకపోతే ఒక చేనేత కార్మికుడికి 10,000. ఒక టైలర్ ఇవాళ ఒక జత బట్టలు కుడితే 1,000 రూపాయలు తీసుకుంటున్నాడు మేడం గారు. అటువంటిప్పుడు కనీసం 2 జతలు కుట్టుకున్నా కూడా 2,000, అంటే నెలకి సరాసరి 60,000 వస్తుంది మేడం గారు. 60,000 వచ్చే 12 ఆరులు ఎంత మేడం? 7,20,000 రూపాయలు సంవత్సరానికి సంపాదించే వ్యక్తికి ఒక 10,000 వేయడం వల్ల మీ రాజకీయ లబ్ధి తప్ప అతనికి ఒరిగింది ఏంటి చెప్పండి? అతనికి ఏం ఒరగలేదు మేడం. రానున్న రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకుంటున్నారా? 200% వస్తుంది మేడం. కాకపోతే ఏంటంటే ఆ 160 చిల్లర వస్తుందని లేదు చెప్పలేను, కానీ మ్యాజిక్ ఫిగర్ అయితే 100కి దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది మేడం గారు. 200% చెప్పగలను. అదైతే నాకు పూర్తిగా నమ్మకం ఉంది. 200% కూడా మినిమం 100, 110 వరకు గ్యారంటీ మేడం గారు. పోయినసారిలాగా ఒక ప్రపంచం అయితే రాకపోవచ్చు, ఎందుకంటే అధికార పార్టీ మీద సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి 100 నుంచి 110తో ఖచ్చితంగా టీడీపీ అధికారం వస్తుంది. అదే ప్రజలు కోరుకుంటున్నారు. అలా కోరుకుంటేనే రాష్ట్రం బాగుంటుంది. పెన్షన్లు అన్ని టైంకి వస్తాయా? ఎలా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన? బ్రహ్మాండంగా. ఎందుకు బ్రహ్మాండంగా అనుకుంటున్నారు? అన్నిటికీ ఇంకెందుకంటే
అన్నిటికంటే ఏంటి అసలు? పెన్షన్ వస్తుంది అవి వస్తున్నాయి. ఏదో లేని వాళ్ళు 4 ఏళ్ళు వస్తే మందులని మాకులని చెప్తున్నాను. కన్న కొడుకులు కూడా చూడలేదు ఈ రోజుల్లో. 4 ఏళ్ళు ఎవరిస్తారా? అన్నీ బాగానే జరుగుతున్నాయి. మళ్ళీ మరి ఇప్పుడు మళ్ళీ వస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? రావాలి. ఎందుకు రావాలనుకుంటున్నారు? ఏమో ఇప్పుడు జనం ఇప్పుడు జగన్ అన్నాడు, ఆ జనం మళ్ళీ ఇన్ని కోరుకున్నారు. అలాగే మళ్ళీ మంచి పనులు చేస్తే మళ్ళీ ఇన్నే కోరుకుంటారు. ఇప్పుడు మంచి పనులు చేస్తున్నారంట. అదే చేస్తున్నారు చేస్తున్నా. అంటే మీ ఉద్దేశం చేస్తున్నారా? మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసుంటారు కదా. ఎప్పుడు తెలుగుదేశమే. ఆ. మా అల్లుడు గారు కూడా పక్కా తెలుగుదేశం ఎందుకు? పార్టీలో తిరిగేవారు. కాకపోతే ఇప్పుడు పోయారు. మీకు అంటే మీరు మీ అల్లుడు గారు మీకు అభిమానం అని ఇష్టం అంతేనా? అభిమానం అన్నీ చేస్తారు. పని చేస్తారా? చేస్తారు, అన్నీ చేస్తారు. రోడ్లు వేసారు, వేసారు. జంగారెడ్డి కూడా నెలగుండే రోడ్లు అయ్యి అమ్మో ఇప్పుడు అన్నీ వేసారు బాగుంది అసలు. ఇప్పుడు. మరి అభివృద్ధి బాగా చేస్తున్నారా? మరి మళ్ళీ మరి పవన్ కళ్యాణ్ గారితో కలిసే వస్తారనుకుంటున్నారు మరి? ఈయన లేకపోయినా ఆయనైనా ముఖ్యమంత్రి అయిపోతాడు. ఎందుకని? జగన్ రాడా? రాడు. ఎందుకు రాడు? ఎందుకు రాడు చెప్పండి. ఎందుకు రాడంటే ఏమో రాకూడదని మీకుందా? చంద్రబాబు నాయుడు గారే రావాలని రావాలి.